నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. సామాన్యుడు చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుందామంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. అదే కార్పొరేట్ శక్తులకు మాత్రం వేల కోట్లు ఇచ్చేస్తాయి. దేశంలో బ్యాంకులకు పంగనామాలు పెట్టిన వాళ్లకు కొదువే లేదు. కొందరైతే ఇండియాలో బ్యాంకులకు సున్నం పెట్టి దర్జాగా విదేశాలకు చెక్కేసి గర్ల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేస్తున్నారు. అందులో విజయ్ మాల్యా లాంటి వారిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. మరి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వారిపై దేశవ్యాప్తంగా సిబిఐ సోదాలు చేపట్టిన నేపథ్యంలో దొంగలు దొరుకుతారా? కేటుగాళ్లు మింగిన సొమ్మును సిబిఐ కక్కించగలదా? అసలు ఇంతకు బ్యాంకుల దగ్గర డబ్బు తీసుకుని ఎగ్గొట్టే వారిపై చర్యలు తీసుకుంటారా లేదా అన్న విషయాలపై ఇవాల్టి స్పాట్లైట్. వేల కోట్లు, లక్షల కోట్లు, ఎస్, ఇంత డబ్బును కళ్ళారా చూడాలంటే సామాన్యుడికి కలలో కూడా కష్టమే. వాస్తవానికి బ్యాంకుల్లో ఉండే ప్రతి రూపాయి పేదోడు దాచుకునేదే. అయితే ఆ సొమ్మును పందికొక్కులు కాజేస్తున్నాయి. మంది సొమ్ము బొక్కడానికి అలవాటు పడ్డ కార్పొరేట్ పందికొక్కులకు బ్యాంకుల వద్ద ఉన్న ప్రజాధనాన్ని లూటీ చేయడమే అలవాటుగా మారిపోయింది. దేశంలో జరుగుతున్న బ్యాంకు దోపిడీలను చూస్తూ ఉంటే మహాకవి అలిశెట్టి ప్రభాకర్ చెప్పినట్లు బ్యాంకులో ఉన్నది పేదోడు దాచుకోవడానికి కాదు, పెద్దోడు దోచుకోవడానికే అన్న మాటలు అక్షర సత్యం అనిపించక మానవు. బ్యాంకులకు కన్నం వేసేవారిని దొంగలు అంటారు. అయితే మన దేశంలో బ్యాంకులకు కన్నం వేయడం అనేది రెండు రకాల పద్ధతుల్లో జరుగుతోంది. ఎవరూ లేనప్పుడు బ్యాంకుల తలుపులు పగులగొట్టి లోపలున్న డబ్బును దోచుకునే రకం ఒకటైతే, ఇంకో రకం మాత్రం దర్జాగా రుణాల పేరిట వేల కోట్లు తీసుకుని పంగనామాలు పెట్టేస్తున్నారు. మొదటి రకం దొంగలు కళ్లకు కనబడకుండా బ్యాంకు దోపిడీలకు పాల్పడుతుంటే, రెండో రకం దొంగలు మాత్రం దర్జాగా కళ్లెదుటే దోచుకుంటున్నారు. అంతేకాదు, పెద్ద మనుషుల లెక్కన రాయల్టీగా పబ్లిక్లో తలెత్తుకుని తిరుగుతున్నారు. వారిలో కొందరైతే రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల నెత్తిన కాళ్లు పెట్టి తాండవం చేస్తున్నారు. ఇలాంటి రాబందుగాళ్లను కనీసం ఎవరూ టచ్ కూడా చేయలేని పరిస్థితి. మరి ఇలాంటి కేటుగాళ్లను అడ్డుకోవాల్సింది ఎవరు? మంది సొమ్ము బొక్కిన పందికొక్కుల పొట్టకోసి మింగిన డబ్బు కక్కించేదెవరు? చట్టాలు ఎందుకు ఇలాంటి ఆర్థిక నేరగాళ్లను చూసి చూడనట్లు వదిలేస్తున్నాయి? భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి నిబంధనలు అమల్లోకి తేవాలి అన్న ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానాలు కనిపించవు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ఈ పేర్లు అందరికీ సుపరిచితమే. బ్యాంకుల దగ్గర వేల కోట్ల రుణాలు తీసుకుని విదేశాలకు చెక్కేసిన ప్రముఖులు వీరు. ఇలాంటివారు దేశంలో లెక్కకు మిక్కిలి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం బ్యాంకులకు రుణాలు ఎగవేసిన వారు చాలామందే ఉన్నారు. లగడపాటి, కావూరి, రాయపాటి, సుజనా లాంటివారు పలు బ్యాంకులకు రుణాలు చెల్లించని జాబితాలో ఉన్నారు. ఇక తాజాగా రఘురామకృష్ణరాజు వ్యవహారం మరోమారు చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణరాజుపై సిబిఐ మరో కేసు నమోదు చేసింది. బ్యాంకులను మోసపూరితంగా నమ్మించి రుణాలు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు సిబిఐ వెల్లడించింది. ఈ మేరకు సిబిఐ కేసు నమోదు చేసి విచారణను ప్రారంభించింది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న హిందూ భారత సంస్థ పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న రుణాలను దారి మళ్లించినట్లు విచారణలో బయటపడింది. ఈ నేపథ్యంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు కమిటీగా ఏర్పడి ఎస్బీఐకి పూర్తిస్థాయి అధికారాన్ని కట్టబెట్టింది. ఈ మేరకు చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రఘురామకృష్ణరాజుకు చెందిన కంపెనీలపై సిబిఐకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు రఘురామకృష్ణరాజు, అతని కుటుంబ సభ్యులతో పాటు డైరెక్టర్లపైన కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. మొత్తం 237 కోట్ల రుణాలను ఎగవేసినట్లు తెలిపింది. ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్ డైరెక్టర్ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఇతర డైరెక్టర్లు కనుమూరు రమాదేవి, రాజ్ కుమార్ గంటా, దుంపల మధుసూదన్ రెడ్డి, నారాయణ ప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్లపై కేసు నమోదు చేశారు. వీరంతా ఫోర్జరీ పత్రాలు పెట్టి బ్యాంకు రుణాలు పొందినట్లు గుర్తించారు. వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి ప్రస్తుతం జగన్కి వ్యతిరేకంగా సాగుతున్న నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ఇప్పటికే రోజురోజుకు సమస్యలు పెరుగుతున్నాయి. రాజకీయంగా సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని స్థితిలో ఉన్న ఆయన ప్రస్తుతం ఆర్థిక నేరాల విషయంలోనూ అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఆయన బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎగవేత మూలంగా పలు చిక్కులు చవిచూస్తున్నారు.
తాజాగా ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే కనిపిస్తోంది. ఢిల్లీలో రచ్చబండ పేరుతో మీడియాలో హడావిడి చేస్తూ హస్తిన అంతా తన వెనకే ఉందని చెప్పుకునేందుకు సంకోచించడం లేదు. తాను ఇక్కడి నుంచే చక్రం తిప్పుతున్నానని చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ తీరా చూస్తే పరిణామాలు భిన్నంగా ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఆయన మీద కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు దర్యాప్తు సంస్థలు ఆయనకు నోటీసులు ఇచ్చాయి. 2 నెలల క్రితం కెనరా బ్యాంకు కూడా ఆయన మీద కేసు నమోదు కోసం ఫిర్యాదు చేసింది. తాజాగా ఎస్బీఐ ఫిర్యాదుతో రఘురామకృష్ణరాజు మీద సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎస్బీఐ చెన్నై బ్రాంచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిచంద్రన్ ఈ ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజు సహా మరో 9 మందిపై నమోదైన ఈ కేసులో విచారణకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో ప్రధాన నిందితుడు సహా అందరినీ విచారణకు చెన్నై పిలిచే అవకాశం ఉంది. ఆ మేరకు నోటీసులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాంకులను మోసగించి దానికి సంబంధించి పూర్తి ఆధారాలుండడంతో ఈ కేసులో నర్సాపురం ఎంపీకి సమస్యలు తప్పవనే అభిప్రాయం పరిశీలకుల్లో ఉంది. ఏకంగా ఫోర్జరీ సంతకాలతో బ్యాంకులను మోసం చేసిన కేసులో సిబిఐ కేసు వరకు రావడంతో పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని చర్చ మొదలైంది. ఇక తనపై సిబిఐ కేసు నమోదు చేయడంపై రఘురామకృష్ణరాజు స్పందించారు. అవాస్తవాలతో సిబిఐ తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందన్నారు. తనపై సిబిఐ కేసు నమోదు చేయడం వెనుక వైసీపీ నేతల ఒత్తిడి ఉందని రఘురామ ఆరోపించారు. ఎస్బీఐ మేనేజర్ సీఎంఓ కార్యాలయానికి జరిగిన ఫోన్ సంభాషణలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సిబిఐ అనేక కేసులు నమోదు చేసినా జగన్ మాత్రం విచారణకు హాజరు కావడం లేదన్నారు. తమ కంపెనీ ఎంతమాత్రం నిధులు దుర్వినియోగం చేయలేదని రఘురామకృష్ణరాజు చెప్పారు. నిజానికి రఘురామకృష్ణరాజుపై గతంలోనూ సిబిఐ కేసులు ఉన్నాయి. ఆయన ఇళ్లలో సిబిఐ సోదాలు కూడా చేసింది. కానీ సిబిఐ అధికారులు ఎప్పుడో అవసరానికో ఎఫ్ఐఆర్, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు సోదాలు నిర్వహిస్తున్నారు. దాంతో ఆయనపై సిబిఐ కేసులు అని ప్రచారం చేయడానికే ఉపయోగపడుతున్నాయి. రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ కంపెనీ, ఆ కంపెనీ ఉప కంపెనీలు మొత్తంగా 300 కోట్లు ఎగ్గొట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్, ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా, ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్ ఇలా ఎక్కడ పవర్ ప్లాంట్ పెట్టాలనుకుంటే అక్కడ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఇలా దాదాపుగా 12 కంపెనీలు ఉన్నాయి. విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తామంటూ ఈ కంపెనీలు దేశ విదేశాల్లోని వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు. భారత్లో ప్రభుత్వ రంగ సంస్థలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు, ప్రాజెక్టులు నిర్మించలేదు. తీసుకున్న రుణాలన్నీ దారి మళ్లించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ రుణాలు 2016లోని మొండి బకాయిలుగా మారాయి. ఈ మొత్తం రుణాలు ఎగవేతల వ్యవహారం దాదాపుగా 3000 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ కేసులన్నీ ఇప్పుడు కోర్టులతో పాటు కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ వద్ద ఉన్నాయి. రుణాలు ఇచ్చిన కంపెనీలన్నీ ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై తదితర చోట్ల కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి. ఆయా కంపెనీలను దివాలా తీసినట్లు ప్రకటించి తమ సొమ్ము తాము రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పుడు ఎస్బీఐ అధికారి మరోసారి ఫిర్యాదు చేశారు. మరో కేసు నమోదైంది. ఇదంతా రాజకీయ వ్యూహమేనని, తాను చట్టపరంగా తేల్చుకుంటానని రఘురామకృష్ణరాజు అంటున్నారు. బ్యాంకులకి రుణాలు తీసుకోవడం, రుణాలు ఎగ్గొట్టడం, దేశాలు వదిలి పారిపోవడం అన్నది ఒక ప్రక్రియ కింద చూస్తున్నాం. ఇవాళ దేశ విదేశాలతో మనకున్న బైలేటరల్ అగ్రిమెంట్లలో యూకేతో మనకి దొంగలను ఎక్స్చేంజ్ చేసుకునే ప్రక్రియ మనకు లేని కారణంగా అందరూ తలదాచుకోవడానికి యూకే పరిసర ప్రాంతాలకు మాత్రమే వెళ్ళగలుగుతున్నారు. దీనికి కారణం ఏంటంటే మనకున్న బైలేటరల్ అగ్రిమెంట్లలో దొంగలను ఎక్స్చేంజ్ చేసుకునే ప్రక్రియకిను, అండ్ దీన్ని ఉదాహరణగా తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్యాంకులకి రుణాలు ఎగ్గొట్టే ప్రక్రియని ఒక ఈజీ మార్గం కింద చూసుకుంటున్నారు. ఉదాహరణకి ఈ ఎంఎస్ఎంఈ యూనిట్స్ కానీ వీటిని కానీ మనం బేరీజ్ వేసుకుంటే మేజర్ కంట్రిబ్యూషన్స్ అన్నవి ఏ విధంగా ఉంటున్నాయి అన్నది చూసుకుంటే జీడిపిలో 72% మేజర్ చంక్ విచ్ విల్ కమ్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ సెక్టర్స్లోంచి. అలాగే మిగిలిన 18% మాత్రమే కార్పొరేట్స్, వీళ్ళు సోకాల్డ్ కార్పొరేట్స్, అదానీలు, అంబానీలు అన్నవి. అలాగే మీరు రుణాలు కూడా చూసుకుంటే ఎంఎస్ఎంఈ వ్యవస్థకి మన బడ్జెట్లో అలకేట్ చేసేస్తుంది ఓన్లీ 18% మాత్రమే. మిగిలిన 86% కూడా కార్పొరేట్ రంగాలకి ఇస్తున్నారు, వందలు వేల కోట్లలో. వాళ్ళకి ఏమవుతుందంటే ఈ విధమైన ప్రక్రియకి అలవాటు పడి అప్పుని తీర్చడానికి అప్పునే ఆసన్నంగా తీసుకొని ఆ అప్పులు ఎగ్గొట్టే ప్రక్రియకి ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకులు మాత్రమే
ఈజీగా చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ప్రైవేట్ సెక్టర్స్ ఏదైనా చూసుకోండి, కొలాటరల్ సెక్యూరిటీస్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాను కన్నా వాళ్ళు ₹1 కూడా లోన్ ఇవ్వరు. ఇక్కడ మిగిలిన గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్లోనే వాళ్ళకి ఈ విధమైన అనుసంధానించుకొని ఎలా కావాలంటే వాళ్ళు ఆ ప్రక్రియకి ఈజీ చేసుకుని దాంట్లో ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు దోచుకునే ప్రక్రియకి అలవాటు పడ్డారు. అప్పుడు అప్పు చేయాలంటే వణికిపోయేవారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాక అప్పు అంటే భయపడే రోజులు పోయాయి. అక్రమార్కులు దర్జాగా మంది సొమ్మును దోచేసుకునేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలే కారణమవుతున్నాయా? ఇంతకు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన తెలుగు తేజాలు ఎవరు? బ్యాంకులు దోపిడీకి గురికాకుండా ఉండాలంటే చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం లేదా? అప్పిచ్చువాడు ఉన్న ఊరిలోనే ఉండమని సుమతి శతకకారుడు చెప్పాడు. కానీ ఎంత అప్పు తీసుకున్నా ఎగ్గొట్టగలిగే దమ్మునిచ్చే ఊళ్ళోనే ఉండమని చెప్పి ఉంటే పద్యం ఇంకా అదిరిపోయేది. అప్పు తీసుకునేది నీవు కాదు, తీర్చేది నీవు కాదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పి ఉన్నా ఇంకా బాగుండేది. మరేమనుకున్నారు? ఈ రోజుల్లో అప్పు అంటే పరపతి, అప్పు అంటే పలుకుబడి. అప్పు లేని వాడి మొహం ఎవడు చూస్తాడు? అదే అప్పులున్న వాడికైతే ఎంతో మందితో Z+ సెక్యూరిటీ కల్పిస్తారు. వారికి ఏమన్నా అయితే తమ అప్పులు తుప్పు పట్టిపోతాయని గడగడ వణికిపోతారు. కొత్త ఆళ్ళుణ్ణి చూసినట్టు చూస్తారు. అప్పులున్నవాడు గుండె మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు. అలా ఉంది మరి వాలకం. అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన వారే కాదు, దేశంలోనే ఉంటూ దర్జాగా తిరుగుతున్న ప్రబుద్ధులు, కోకొల్లలు. అప్పులు మనిషికి పేరు తెస్తాయి. అప్పులప్పారావు పేరు అలా వచ్చిందే. అప్పులేనివాడే అధిక సంపన్నుడు అని మన పెద్దలు ముందు చూపు లేకుండా చెప్పారు. మరిప్పుడు అప్పులున్నవాడే అధిక సంపన్నుడని ఢంకా బజాయించి చెప్పొచ్చు. బ్యాంకుల్లో సామాన్యుడు దాచుకున్న డబ్బు తిని కడుపు నిండిన తర్వాత బ్రావుమంటూ సకుటుంబ సపరివార సమేతంగా విదేశాలకు పారిపోతున్నారు అక్రమార్కులు. పూర్వం బందిపోట్లు దారి కాచి దోపిడీ చేసేవాళ్లు. నేటి బందిపోట్లు అంత కష్టం ఎందుకని సులభంగా బ్యాంకులను దోచేస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లు, లంచాలతో ఈజీగా వేల కోట్లు కూడబెట్టుకుంటున్నారు. దొరికితే దొంగ, దొరక్కపోతే దొరగా సాగుతున్న వీళ్ల బండారాలు నెమ్మదిగా బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ బ్యాంకుకు 12,000 కోట్లను ఎగ్గొట్టి బ్రిటన్కు చెక్కేసిన గుజరాత్ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ రాజీ చేసుకుందామని భారత్ ప్రభుత్వానికి ఉచిత అవకాశమిచ్చాడు. బ్యాంకు అప్పులను ఎగ్గొట్టి మరో మహానుభావుడు విజయ్ మాల్యా కూడా లండన్ నగరంలో వేలాది మంది ప్రియురాళ్లతో చక్కర్లు కొడుతూ సుఖ జీవితం గడుపుతున్నాడు. ఇప్పటికే పేరున్న వ్యాపారులు చేసిన మోసాలతో భారత బ్యాంకింగ్ వ్యవస్థకు తీరని నష్టం జరిగింది. లక్షల కోట్ల ప్రజాధనం లూటీ జరిగింది. బ్యాంకుల నుంచి భారీ స్థాయిలో లోన్లను తీసుకోవడం, ఎగ్గొట్టి విదేశాలకు పరారీ అయిన వారి గురించి అందరికీ తెలిసిందే. అలాంటి వాళ్లను ఇండియా పట్టుకొచ్చి కనీసం చట్టపరంగా శిక్షించలేని పరిస్థితుల్లో ఉంది మన వ్యవస్థ. భారతదేశంలో ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఎరగబడుతుందంటే టోపీలు పెట్టి ఐబీలు పెట్టి ఎక్కొట్టి బడా స్వాములకి ఉపయోగపడేటట్టు మనం ఈ భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను మార్చాలి. ముందుగా వారు లోనింగ్ కూడా అసత్యమైన డాక్యుమెంట్స్ కానీ తప్పుడు డాక్యుమెంట్స్ సమర్పించి కోట్లాది కోట్ల రూపాయలు దోచుకుంటూ వాళ్ళు ఈ బ్యాంకులు ఎక్కొట్టి ఎలా తప్పించుకోవాలో ఆ డబ్బుతోనే ఏ బ్యాంకు డబ్బులు ఇస్తున్నారో ఆ డబ్బుతోనే వారు ఏ రకంగా తప్పించుకోవాలో కోట్ల ద్వారా అలాగే ఎలా ఎస్కేప్ అవ్వాలో మార్గాలు మన గవర్నమెంట్ ఈ రోజున కేంద్ర గవర్నమెంట్ దీని మీద సరైన పద్ధతి ప్రకారం ఒక యాక్ట్ సరి చేసుకొని అలాగే బ్యాంక్ వ్యవస్థలో మార్పులు రావాలి. బ్యాంకు పెద్దలు ఏం చేస్తారు, వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి కావాల్సిన లోన్లు ఇస్తారు. సామాన్యుడు ₹1,00,000 నుంచి తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా కానీ వాళ్ళ మీద వివిధ కోణాల్లో ఏ రకంగా అంటే వడ్డీల మీద వడ్డీ, నీకు ఆ చెక్ బౌన్స్ అయింది, ఈఎంఐ లేట్ అయింది కాబట్టి దాని మీద అధిక వడ్డీలు చేస్తూ వాళ్ళని పీడిస్తున్నారు. ఒక పేదవాడి రక్తాన్ని దోచి ఈ కేంద్ర గవర్నమెంట్ ఇలా ఉన్నతోలుగా చెప్తున్నా కానీ లేని వాడికి సామాన్యుడికి ఏ విధమైన ఈ బ్యాంక్ వ్యవస్థలో వారికి రుణాలు కానీ ఇంకోటి కానీ ఇచ్చే పరిస్థితులు లేదు. ఇచ్చిన వాళ్ళ మీద అధిక దోపిడీ. ఈ విషయాలు ముందు మార్పు వస్తే కానీ బ్యాంకింగ్ వ్యవస్థ మార్పిద్దని చెప్తున్నాం. ఈరోజు సామాన్యుడు ఒక బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే 1,00,000 రూల్స్, 1,00,000 రెగ్యులేషన్స్ అడుగుతున్నారు. ఉదాహరణకి మేమే మా కుటుంబంలో మా మేనల్లుడికి ఒక ఎడ్యుకేషన్ లోన్ కావాలని వెళ్ళాము.
6 లక్షలు 7 లక్షల వరకు వితౌట్ సెక్యూరిటీ లోన్ ఇవ్వమని చెప్పి ఉంది. అయినప్పటికీ మేము ఒక ఫిక్స్డ్ అసెట్ షూరిటీగా కూడా తీసుకొని వెళ్ళాం. దాంట్లో వాళ్ళు ప్లాన్ డీవియేషన్ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ పనికిరాదన్నారు. అంటే ఒక ఆస్తిని సెక్యూరిటీగా పెట్టినా కూడా ప్లాన్లో ఒక 10% ప్లాన్ డీవియేషన్ ఉంది, ఇది మీరు బీపీఎస్లో దీన్ని రెగ్యులరైజ్ చేసుకోలేదు కాబట్టి ఈ ప్రాపర్టీ లోన్కి పనికిరాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు లోన్ రిజెక్ట్ చేయడం జరిగింది. సరే బయట ఎక్కడో డబ్బులు మేము సర్దుబాటు చేసుకొని ఆ బాబుకి ఇంజనీరింగ్ ఫీజు కట్టాం. మరి ప్రతిరోజు ప్రతినిత్యం టీవీల్లో పేపర్లో చూస్తుంటే వేల కోట్ల రూపాయలు ఎక్కొట్టి పరారైపోతున్నారని చెప్పేసి చూస్తున్నాం. మరి ఒక 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ అసెట్ పెట్టినా కూడా 10% ప్లాన్ డీవియేషన్ వల్ల ఇవ్వలేకపోయినప్పుడు అసలు వేలాది కోట్లు ఎలా ఇస్తున్నారు, ఏ రకంగా ఇస్తున్నారు, ఇది లోపం ఎక్కడుంది? వ్యవస్థలో లోపం ఉందా, అధికారుల్లో లోపం ఉందా, రాజకీయ నాయకుల్లో లోపం ఉందా? మరి ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి మరి దీని మీద గట్టిగా ఒక పోరాటం చేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉంది. ఈ వేలాది కోట్లు బ్యాంకులకు ఎక్కొట్టిపోతే మళ్ళీ అవన్నీ కూడా మనకి పన్నుల రూపంలో మన మీదే భారం పడుతుంది కాబట్టి మరి దీని మీద ప్రభుత్వం కూడా నిస్వార్థంగా స్వార్థరహితంగా ఇలా ఎగనామదారులందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ ఆస్తులు సీజ్ చేసి ప్రాపర్టీస్ నుంచి రికవరీ చేయాల్సిందిగా నా అభిప్రాయం. నా పేరు పొట్నూరు దుర్గాప్రసాద్ అండి. ఈ బ్యాంక్ వ్యవస్థ మీద నేను వివరణ ఇవ్వటం ఏంటంటే, నేను సామాన్యుడిగా ఒక బ్యాంకుకి మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ బ్యాంక్ లోన్కి వెళ్తే, ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తే మరి కాగితాలు అవి ఉన్నాయని చాలా ఇబ్బంది పాలు చేసి మాకు ఏమీ లేకుండా చేశారు. హౌస్ లోన్ కావాలి, ఇల్లు కట్టుకోవాలనుకుంటే దానికి కూడా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఆధార్ కార్డు ఉందా, ఇంటి పన్ను ఉందా, లేకపోతే ఏముంది, లేకపోతే మీకు షూరిటీలు ఏంటి, దాని ఇన్వెస్టిగేషన్ ఏంటి, దాని వాల్యుయేషన్ ఏంటి, అనేక ఇబ్బంది పాలు చేస్తూ గత 15 సంవత్సరాల నుంచి లోన్లు కూడా మాకు అందుబాటులో లేకుండా సామాన్యులకి వ్యవస్థనే చిన్నభిన్నం చేస్తున్నారు. మరి ఈ విషయం మీద పైన వాళ్ళకి మరి ఎలాగిస్తున్నారో, ఎన్ని వేల కోట్లు మరి అప్పులు ఎలాగిచ్చి ఎలా రికవరీలోకి మరి తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదండి. కాబట్టి ఈ వ్యవస్థ మీద కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ తీవ్రంగా చేసి మా అందరికి కూడా అనుగుణంగా వచ్చేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాను. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టడంలో మనోళ్ళు అదేనండి, మన తెలుగు వాళ్ళు ఘనులే. 10,000 కోట్లు ఎగ్గొట్టిన ఘన చరిత్ర 25 తెలుగు సంస్థలకు దక్కింది. ఆ మధ్య ఆర్బీఐ అధికారికంగా వెల్లడించిన విషయమిది. 2020 సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా 296 సంస్థలు 1,25,000 కోట్లు ఎగ్గొట్టాయని ఆర్బీఐ చెబుతోంది. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 పెద్ద సంస్థలు 9,975 కోట్లను ఎగవేశాయట. రుణాలు ఎగ్గొట్టడంలో మనోళ్లు మామూలు ఘనులు కాదు మరి. ఆంధ్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులను మోసం చేసి తీసుకున్న రుణాల్ని చెల్లించకుండా ఎగ్గొట్టిన కేసులో సుజనా చౌదరి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఆ నిధులు మళ్లించిన కేసులో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థపై సీబీఐ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక లగడపాటి విషయానికొస్తే అంచనాల ప్రకారం ల్యాంకో గ్రూప్ రుణభారం 39,980 కోట్ల మేర ఉండడంతో ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని 9 బ్యాంకులు ల్యాంకోను తమ వాటాగా మార్చుకునే ప్రయత్నాలు చేశాయి. గంటా శ్రీనివాసరావు విషయానికొస్తే ప్రత్యూష కంపెనీ కోసం ఇండియన్ బ్యాంకు నుండి ఆయన తీసుకున్న రుణం వడ్డీ సహా 248 కోట్లయింది. ఆ డబ్బు చెల్లించకపోవడంతో బ్యాంకు యాజమాన్యం బకాయిలను రాబట్టే చర్యలకు సిద్ధమైంది. ఇక 18 బ్యాంకుల నుంచి దాదాపు 1,000 కోట్ల మేర రుణాలు తీసుకున్న కావూరి సాంబశివరావుకు చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ వాయిదా చెల్లింపులను చాలా కాలం క్రితమే నిలిపివేసింది. సీఎం రమేష్ కూడా రిత్విక్ ఇన్ఫ్రా పేరిట నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి 800 కోట్ల నిధులను డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు అప్పట్లో ఐటీ శాఖ అధికారులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రముఖులు బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని జాబితాలో చేరిపోయారు. తెలుగు రాష్ట్రంలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు, అలాగే ఇండస్ట్రియలిస్టులు కూడా చాలామంది ఉన్నారు. ఎంతోమందికి ఇది ఒక సులభతరం అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనం గమనిస్తే ఈ బ్యాంక్ దీంట్లో కావూరు సాంబశివరావు గారు చూడొచ్చు, రామపాటి సాంబశివరావు చూడొచ్చు, గంటా శ్రీనివాస్ గారిని చూడొచ్చు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి చాలా సులభతరం అవుతుంది. ఆయా రెస్పెక్టివ్ బ్యాంక్స్ వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ధర్నాలు చేయడం కూడా మనం చూసాం. కానీ అవుట్కమ్ అన్నది వచ్చేసరికల్లా మాత్రం వాళ్ళు ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో వాళ్ళు గెలిచి అదే నాయకులు కంటిన్యూ అవుతున్నారు. కానీ
ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రక్రియకి దోహదం చేస్తున్నాయి కానీ అవి ఎలక్షన్స్ ప్రక్రియల ద్వారా కానీ బ్యాంకింగ్ వ్యవస్థకి ఏ విధంగానూ వాళ్ళు కాపాడుకునే ఇచ్చేయట్లేదు. గవర్నమెంట్స్ వాటి మీద తేటతెల్లం చేసి ఎన్స్ఫోర్త్ ఇలాంటి నాయకులకు కానీ ఇలాంటి ఇండస్ట్రియలిస్టులకు కానీ బ్లాక్ షీట్లు అనౌన్స్ చేసినట్టుగా చేసి వాళ్ళకి పాస్పోర్ట్లు అవన్నీ సీజ్ చేసి వేరే దేశాలకు పారిపోకుండా నియంత్రించే ప్రక్రియ కనుక ఇచ్చేస్తే ఒక భయం అన్నది ఎప్పుడైతే ఉంటుందో లోన్ తీసుకున్న దానికి బాధ్యతతో కూడిన దాంతో పాటు భయం కూడా గవర్నమెంట్ పరంగా కనుక క్రియేట్ చేస్తే ఇలాంటి లోన్లు ఎగ్గొట్టే ప్రక్రియకి మాత్రం అనుసంధానించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకుని విధి నిర్వహణలోనూ ఆ బిజినెస్ మాడ్యూల్లో బిజినెస్ డెవలప్మెంట్ ప్రక్రియకి అనుసంధానించుకొని లోన్లు ఎగ్గొట్టకుండా ముందుకెళ్ళడానికి మాత్రం ఈజీ అవుతుందని మాత్రం చెప్పవచ్చు. వేల కోట్లు దోచుకొని కళ్ల ముందు దర్జాగా తిరుగుతున్న దొంగలను ఏమీ చేయలేని మన బ్యాంకింగ్ వ్యవస్థ 10,000 రుణం తీసుకున్న రైతులకు మాత్రం నోటీసులు, జప్తులు లాంటివి చేస్తూ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే వరకు విడిచిపెట్టడం లేదు. మరి వేల కోట్లు బొక్కిన దొంగలను అదుపులోకి తీసుకునేదెప్పుడు? వారు మేసిన ప్రజాధనాన్ని రికవరీ చేసేదెప్పుడు? రుణాలు ఎగ్గొడితే వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకునే విధంగా మన చట్టాలు సవరణ చేస్తారా? లేదా బ్యాంకు దొంగలను ఇలాగే దర్జాగా తిరిగేలా వదిలేస్తారా అన్న విషయాలు తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పాట్లైట్. స్టే ట్యూన్డ్.